లలో హైయెస్ట్ పెరిగింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కూటమి ప్రభుత్వం 10 నెలల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాల ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుని ఈ విషయం జీఎస్టీ వసూళ్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఏడాది ఫిబ్రవరిలో గత 10 నెలల కాలంలో అత్యధికంగా నికర జీఎస్టీ వసూలు అయ్యాయి. 24-25 ఆర్థిక సంవత్సరం మే నెలలో 2597 కోట్ల నికర జీఎస్టీ వసూలు కాగా ఫిబ్రవరిలో 2936 కోట్లు వచ్చాయి. జనవరిలో ఇది 2879 కోట్లుగా ఉంది. రాష్ట్రంలో ఆర్థికపరమైన కార్యకలాపాలు ఊపందుకున్నాయనే దానికి జీఎస్టీ వసూలు పెరగడం అనేది ఒక సంకేతంగా చెప్పొచ్చు. మొత్తం స్థూలంగా గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే ఏడాది ఫిబ్రవరిలో జీఎస్టీ వసూలు 3.79% పెరిగాయి. కాగా జీఎస్టీ ఆదాయంపై విశ్లేషించే కమిటీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేసును సభ్యుడిగా తీసుకున్నారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ని కన్వీనర్గా నియమించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇదివరకు 10 నుంచి 11% జీఎస్టీ పెరుగుదల ఉండేది. ఇప్పుడు కేవలం 3.79% ఈ నెలలో మాత్రమే పెరిగిన దాన్ని గొప్పగా చిత్రీకరించినటువంటిది. ఇదే వార్తల్లో వచ్చేటటువంటి సమస్య. వార్తని నిజం కంటే కూడా అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఇప్పుడే పెరుగుతున్నది. అంతకుముందు జీఎస్టీ ఈవెన్ కరోనా టైంలో కూడా జీఎస్టీ మిగతా చోట్లంతా మైనస్ ఉంటే ఇక్కడ కొస్త సక్సెస్ఫుల్గా నడిచినటువంటి పరిస్థితి. ప్రతి ఏడాది పెరుగుతూనే వచ్చింది జీఎస్టీ. ఇప్పుడు 10 నెలల తర్వాత ఈ నెల కాస్త మధ్యలో 1 నెల కూడా పుంజుకునుంది. ఇంతకుముందే చెప్పుకున్నాం. కాకపోతే వార్తలు రాసే రోట్లలో మరొక కాన్సెప్ట్ అయితే నడుస్తూ ఉంటుంది. లేకపోతే